నేనెక్కడున్నాను? నాకేమైంది చున్ను? నీకేం కాలేదమ్మా, నువ్వు క్షేమంగానే ఉన్నావు. ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు. ఆంజనేయ స్వామా? అవునమ్మా, అదిగో అక్కడున్నాడు. ఆంజనేయ స్వామి కాదు చున్ను, నువ్వే నన్ను కాపాడావు. సరియు ఇక్కడుందేంటి? అంటే ఇదంతా సరియు మనిష కలిసి చేసిన ప్లానా? చెప్తా. చిన్న పద పద. ఇప్పటి వరకు మీరేమయ్యారోనని, ఏమైందోనని ఇక్కడ చూడు, అందరూ ఎలా కంగారు పడుతున్నారో. ఏం జరిగిందో చెప్పండి. మా అమ్మను ఒక ఆంటీ. అందరికీ నమస్కారం. నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఎవ్వరూ కంగారు పడకండి. నా కోసం ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అయ్యో వద్దు లక్ష్మి. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నన్ను కోడల్లా కాకుండా కూతుర్లా ఆదరించారు. వారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. నా మరిది వివేక్ నాకు తమ్ముళ్లాంటివాడు. ఆ రాముడికి లక్ష్మణుడు ఎలాగో మా వారికి వివేక్ అలాగే. ఎంతో కష్టపడతాడు. నేను చైర్మన్గా సాధించిన విజయంలో తన పాత్ర ఎంతో ఉంది. నా చెల్లెలు జాహ్నవి, నా ప్రాణానికి ప్రాణం తను. నాకంటే ఎక్కువ చదివి కూడా ఇంట్లో ఉండి మాకన్నీ చేసి పెట్టింది. మా అవసరాలు చూసుకుంది. మేము బయట ఏం సాధించినా అది ఇంట్లో ఉన్న మా చెల్లెలు మూలంగానే. తను మమ్మల్ని బాగా చూసుకోవడం వల్లే. మా చిన్నత్తయ్య దేవయాని గారు, మా అత్తయ్య అరవింద మాలిని తర్వాత అంతటివారు. ఆవిడ లేని లోటు మాకు తీరుస్తున్నారు. నా వెనక వీళ్ళందరూ ఉండడం వల్లే నేను ఇలా మీ ముందుకొచ్చాను. ఎవరైనా సరే తమ కుటుంబం వల్లే ఏదైనా సాధించగలుగుతారు.
ఎవరికైనా తమ కుటుంబమే దేవుడు, తమ ఇల్లే దేవాలయం. కుటుంబం బాగుంటే ఆ ఊరు, రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా బాగుంటుంది. మరొక్కసారి మీ అందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెయిట్ చేసేంత టైం లేదు. నేనింకా ఆగితే మిత్ర నాకు ఎప్పటికీ దక్కడు. మళ్ళీ ఆ జాను మనసు మార్చేస్తాను. దేవయాని ఆంటీని నా వైపు తిప్పుకుంటాను. ఎలాగైనా మిత్రని దక్కించుకుంటాను. మనిషా గారు మారేలా లేరు మేడం. మీరు చెప్పినా వింటలేదు. అది మారకపోతేనే మంచిది రాజుగారు. అది కాంప్రమైజ్ అయితే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కోసం నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మరి ఆపేమని మనిషా గారితో చెప్పారు. ఆపేయమంటే కంటిన్యూ చేయమని. దాన్ని అలా రెచ్చగొట్టాను. నీ వల్ల ఏమీ కాదు అని చెప్తే మనీషా ఫైర్ అవుతుంది. ఆ కోపంలో ఏదో ఒకటి చేస్తుంది. అది దానికి నష్టమైనా మనకు లాభమే. మీది మామూలు బ్రెయిన్ కాదు మేడం, ఉండవలసిన వారే. అందుకే ఇక్కడున్నాను. వెళ్ళి కాఫీ పంపించు. అలాగే మేడం.